వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు క్యారెట్ రైస్ చేయబోతున్నా. 3 స్పూన్లంత ఆయిల్ పోసుకుందాం. జీలకర్ర వేసుకుందాం 1 స్పూన్. పట్టా, లవంగం, అనాస పువ్వు అన్నీ వేసుకుందాం. ఫ్రై చేద్దాం మంచిగా. చిన్న ముక్కలంతా ఎల్లిపాయలు కట్ చేసి పెట్టుకుని ఎల్లిపాయలు వేసుకుందాం. చాలా బాగుంటుంది ఎల్లిపాయలు వేసుకుంటే, మంచి టేస్ట్ ఇస్తుంది. ఫ్రై చేసినాక పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకుని ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకుందాం. అది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేద్దాం. జీడిపప్పులు వేసుకుందాం. ఒక 10 జీడిపప్పులు వేసుకుందాం. మంచి దూరగా వేపుదాం. ఉల్లిపాయలు తరిగి పెట్టుకుని ఒక ఉల్లిపాయ మంచిగా దూరగా వేపుకుందాం. ఇది కూడా సన్నగా తరిగి పెట్టుకునేది. కరివేపాకు వేసుకుందాం. మంచి ఫ్రై చేద్దాం పచ్చివాసన పోయేదాకా. ఇప్పుడు క్యారెట్, 1 కప్పు క్యారెట్ వేసుకుందాం. తురుము పెట్టుకున్న క్యారెట్ వేసుకుందాం. బఠానీలు వేసుకున్నాం. ఎందుకంటే నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినా కాబట్టి తీయలేదు, మర్చిపోయినా. మీరు ఫస్టే తీసి పెట్టుకోండి. బఠానీలు చాలా బాగుంటాయి టేస్టీగా. మంచి ఫ్రై చేద్దాం. సరిపడా ఉప్పు వేసుకుందామండి. తర్వాత సగం స్పూన్ మిరియాల పొడి వేసుకోవడం టేస్ట్ బాగా ఇస్తుంది. పిల్లలకి లంచ్ బాక్స్కి ఇలా వెరైటీగా చేసిస్తే చాలా బాగుంటుంది, తింటారు పిల్లలు మంచిగా. వేడివేడిగా కొత్తిమీర వేసుకుందామండి. మంచి ఫ్రై చేద్దాం. అన్నం మిగిలిపోయినా కూడా చేసుకోవచ్చు. ఇట్లా వేడివేడిగా కూడా చేయొచ్చు. నేను 3 కప్పులు, చిన్న కప్పులో 3 కప్పులు అంత అన్నం వేసుకుంటున్నా, ఇద్దరికి సరిపడా. మంచి ఫ్రై చేద్దాము. లంచ్ బాక్స్ కానీ పెద్దవాళ్ళు ఎప్పుడైనా సడన్గా వచ్చారనుకో, అన్నం ఎక్కువ మిగిలిపోయిందే ఇట్లా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. లాస్ట్లో నిమ్మకాయ పిండుకున్నాం, చాలా బాగుంటుంది. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. కొంచెం చల్లారించినాక నిమ్మకాయ పిండుకుంటే బాగుంటుంది, లేకపోతే చేదు వస్తుంది అంటారు. కాబట్టి కొంచెం చల్లారించినాక మీరు నిమ్మకాయ పిండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుందామండి. బఠానీ క్యారెట్ రైసు ఎలా చేశాను మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.